మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మేమందరం చాలా బాగున్నామండి. మీరందరూ కూడా అమ్మవారి దయ వల్ల బాగుండాలని కోరుకుంటూ, ఈ సంవత్సరం జరిగిన వెంకటేశ్వర స్వామి కళ్యాణం మా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక అద్భుతమైన అనుభూతిగా మిగిలిపోయింది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా స్వామివారి కృపతో ఎంతో ఘనంగా, ఎంతో ఆనందంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించబడింది. ముఖ్యంగా మా చేతులతో మేము స్వామివారికి సేవ చేయడం, అలంకరణ చేయడం, కార్యక్రమంలో ప్రతి క్షణం పాల్గొనడం నిజంగా చెప్పాలంటే మాటల్లో చెప్పలేని ఆనందాన్ని ఇచ్చింది. ఉదయం వేళ నుంచి గుడి పరిసరాలు భక్తితో కలకలలాడిపోయాయి. ప్రతి ఒక్కరి ముఖంలో భక్తి, ఆనందం స్పష్టంగా కనిపించాయి. ముందుగా పవిత్రమైన విఘ్నేశ్వర పూజతో కార్యక్రమం ప్రారంభమైంది. ఒక్కొక్క కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరిగిందండి. ప్రతి కార్యక్రమం వెనుక ఉన్న ఆచారం, సాంప్రదాయం చూస్తుంటే మన సంస్కృతి ఎంత గొప్పదో మళ్ళీ గుర్తుకు వచ్చింది. గ్రామం మొత్తం ఒకే కుటుంబంలా కలిసి ఈ కళ్యాణాన్ని జరుపుకోవడం నిజంగా ఎంతో సంతోషంగా అనిపించింది. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంతో భక్తితో పాల్గొన్నారు. ముఖ్యంగా మేము ముందుగా వచ్చి స్వామివారికి అలంకరణ చేయడం, పూలతో గుడిని అందంగా తీర్చిదిద్దాం. ప్రతి పనిలో పాల్గొనడం మాకు ఒక వరంగా అనిపించింది. స్వామివారి ముందు సేవ చేయడం అంటే అదృష్టం ఉండాలి అంటారు. ఆ అదృష్టం మాకు దక్కినందుకు మాకు చాలా సంతోషం. జరగల బెల్లం కార్యక్రమం జరిగినప్పుడు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మనసులో ఒక పవిత్రమైన ఆనందం నిండిపోయింది. తరువాత తాళి కట్టే ఆ పవిత్రమైన క్షణం రాగానే గుడి అంతా మంగళ వాయిద్యాలతో మారుమోగిపోయింది. గోవింద గోవింద అనే నామస్మరణతో భక్తులందరూ ఆనందంలో మునిగిపోయారు. తరువాత ఒక్కొక్క కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరిగిందండి. ప్రతి కార్యక్రమం వెనుక ఉన్న ఆచారం, సాంప్రదాయం చూస్తుంటే మన సంస్కృతి ఎంతో గొప్పదో మళ్ళీ గుర్తుకు వచ్చింది. గ్రామం మొత్తం ఒకే కుటుంబంలా కలిసి ఈ కళ్యాణాన్ని జరుపుకోవడం నిజంగా ఎంతో సంతోషంగా అనిపించింది. తరువాత ఒక్కొక్క కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరిగిందండి.
కార్యక్రమం మధ్యలో భక్తులందరూ కూర్చొని ఎంతో ప్రశాంతంగా కళ్యాణాన్ని వీక్షించారు. అక్కడ ఉన్న ఆ భక్తి వాతావరణం చూస్తుంటే నిజంగా తిరుమలలో ఉన్నట్టు అనిపించింది. మంగళహారతులు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు ఇవన్నీ కలిసి ఆ క్షణాన్ని మరింత పవిత్రంగా మార్చాయి. చివరగా తలంబ్రాల కార్యక్రమం ఎంతో ఆనందంగా జరిగింది. పసుపు తలంబ్రాలు చల్లుకుంటూ భక్తులందరూ స్వామివారి ఇచ్చిన భక్తులందరికీ సహాయం చేసి ప్రతి ఒక్కరికి స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న కోరికండి. మీరు కూడా ఒక్కసారి గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి. స్వామివారి ఆశీస్సులు మీ కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు. శ్రీ వెంకటేశ్వర స్వామికి జై. గోవిందా గోవిందా.